సత్యనారాయణ గారు ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో పెద్ద జనసందోహంతో వెళ్ళారు. సముద్ర కెరటంలా వెళ్ళాము అని అంటున్నమాట. ఆ సముద్ర కెరటమే ఆ సేనాధిని మింగేసింది, అంటే గెలవకుండా ఆ సేనాధిని మింగేసింది అంటున్నారు. మరి మీరేమంటారు? సముద్రంతో పోల్చారు కదా ఆ రోజు. వెళ్ళాం, బ్రహ్మాండమైన దీంతో వెళ్ళాము అక్కడికి. ఎస్, నామినేషన్లో వెళ్ళాము, వేసాము. అది మీరు ప్రతిదీ మళ్ళీ దానికే వస్తున్నారు. ఎస్, ప్రజా సమూహంలో వెళ్ళారు, ఆ రోజు నామినేషన్ వేశారు, ఆయన చేసాము, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాము, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో మేము ముందుకు వెళ్ళాం. ఇదే ఒక పెద్ద విజయం జనసేనకి. ఆ రోజు అన్నారు జీవీఎంసీ పైన జనసేన జెండా ఎగురవేద్దామన్నారు. మీకు రాష్ట్రంలో ఒక్కటే ఎమ్మెల్యే స్థానం వచ్చింది, జీవీఎంసీలో ఒక ఎమ్మెల్యే స్థానం లేదు. ఇక జీవీఎంసీ కోటపై మీరు ఎలా జెండా ఎగురవేస్తారు? ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. రాజకీయాల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ ఉంటాయి, అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపల్ ఎలక్షన్. ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అదే అంటున్నారు, మీరు ముందు మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇదేదో ఒకసారి అయిపోతే ఇంక అయిపోయింది అన్నట్టు మీ ఏదైతే ధోరణి ఉందో, ఏదైతే మీరు ప్రతిసారి దాన్నే నొక్కుతున్నారో దాన్ని కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ప్రజల్లో బలం లేదు అని తెలిసింది కదా, మరి ప్రజల్లోకి ఎలా వెళ్తారు మీరు అసలుకి? నేను అదే చెప్పాను మీకు. బీజేపీకి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్లో కర్ణాటకలో ఐ థింక్ 26 సీట్లు వచ్చినట్టున్నా, 28లో. ఇమీడియట్గా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రాలేదు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రజలు ఆలోచిస్తూ ఎన్నుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఎన్నికలు. జీవీఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అన్న మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. ఎస్, ఒక పొలిటికల్ పార్టీగా, ప్రజా సమస్యలు తీస్తే ఒక పార్టీగా, ఒక సిన్సియర్ పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా. ప్రతి పార్టీ కూడా గెలవాలని, జీవీఎంసీలోకి రావాలని కోరుకుంటుంది. ఎస్, మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. ఎస్, జీవీఎంసీపై అసలు జెండా ఎందుకు ఎగరవేయాలనుకున్నారు? అక్కడ మీరు గమనించిన లోపాలు ఏంటి? అసలుకి లోపాలు కాదు, సమస్యలు ఏంటి? మీరు ముందు రాజ్యాంగం గురించి ఆలోచించాలి. మన రాజ్యాంగం ఎప్పుడు కూడా లోకల్ బాడీస్కి గౌరవం ఇచ్చిన రాజ్యాంగం. 73-74 అమెండ్మెంట్ చేసాం రాజ్యాంగంలో. ఎమ్మెల్యే కన్నా సర్పంచ్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎంపీల ప్రభావం తగ్గాలి అంటాం మేము ఎప్పుడు. లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు స్ట్రాంగ్ అవ్వాలి, సర్పంచ్ స్ట్రాంగ్ అవ్వాలి లోకల్. ఎందుకంటే భారతదేశం గ్రామాల్లో నేను అడిగిన ప్రశ్నకి రాజ్యాంగం నేర్చుకోవడానికి సంబంధం ఏంటి? లేదు. మీరు ఎందుకంటారంటే జీవీఎంసీపై జెండా ఎగురవేయాలంటే జీవీఎంసీని మీరు దక్కించుకోవాలంటున్నారు. ఏంటి అందుకు అది దక్కించుకుంటే ఎందుకు గమనించిన సమస్యలు ఏంటి అని నేను అడుగుతాను. దానికి రాజ్యాంగం నేర్చుకోవాల్సింది. దానికి రాజ్యాంగం నేర్చుకోవాలంటే మీరు చెప్తున్నాను, ఎందుకంటే రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మేము అదే అంటున్నాం, రాజ్యాంగంలో ఎమ్మెల్యే ఎంపీ కన్నా కూడా లోకల్ బాడీస్ ఇంపార్టెన్స్ చాలా. నేను అడిగింటే ఒకవేళ గ్రేటర్ విశాఖ మేయర్ పదవి మీకెందుకు అని నేను అడిగింటే మీరు అనాలి. లేదు, మీరేమన్నారు, జీవీఎంసీ మీద మీ జెండా ఎందుకు ఎగరేయాలని మీరు అంత తాపత్రయపడుతున్నారు అన్నట్టుగా మీరు అడిగారు. ఎస్, లోకల్ బాడీలో స్ట్రాంగ్ చేయాలి మనం. లోకల్ బాడీస్ని ఎప్పుడైతే ఎగరవేయాలి అంటున్నారు కదా, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏం గమనించారు, అక్కడ లోపాలు ఏం గమనించారు మీరు అంటే ఆ సమస్యల పరిష్కారం కోసము మీరు జీవీఎంసీ మేయర్ కూర్చుని మీరు దక్కించుకుంటే అవన్నీ పరిష్కరిస్తామని ఒక ఆలోచన వచ్చింది. ఆ సమస్యలు ఏంటి, ఏమి గమనించారు నేను అడుగుతున్నాను. చెప్తాను. మొదటి ముఖ్యమైన సమస్య విశాఖపట్నంలో తాగునీటి సమస్య, రెండవది వచ్చేసి పొల్యూషన్, మూడవది వచ్చేసి ఉద్యోగాలు, తర్వాత నాలుగవది వచ్చేసి అనేక చెరువులు ఉన్నాయి విశాఖపట్నం చుట్టుపక్కల, వాటిని మళ్ళీ రివైవ్ చేయడం, తర్వాత వచ్చేసి ఈ డ్రైనేజ్ సమస్య, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్, మంచి మున్సిపల్ స్కూల్స్ని రివైవ్ చేయడం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మేము స్టడీ చేసాం, వార్డ్ వైజ్ చేసి ఏ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది కూడా గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను మనం అధిగమించడానికి మన కార్పొరేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కార్పొరేషన్ ఎందుకంటే స్థానిక సంస్థలు వాళ్ళ విధులను ఖచ్చితంగా చేయగలిగితే మనం వేరే వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్థానిక సంస్థలను బలోపేతం చేసుకున్నాం మనం రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి. అందువల్ల స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. కాబట్టి అందుకనే అన్నాం జీవీఎంసీ ముఖ్యంగా రావాలి మనం స్థానిక సమస్యలు ఎందుకంటే అక్కడ ఐ థింక్ 7 నుంచి 10 సంవత్సరాలు అయింది అక్కడ ఎలక్షన్లు పెట్టి. జీవీఎంసీ ఎలక్షన్లు జరగల. కాబట్టి ఎలక్షన్లు జరగాలి, ఎలక్షన్లో వార్డుల యొక్క సమస్యలను తీర్చాలి. అందువల్ల మనం జీవీఎంసీలో సమస్యల పరిష్కారం కావాలంటే జనసేన మేయర్ కుర్చీలో కూర్చుంటే సమస్యల పరిష్కారానికి మార్గం ఉంటుంది అంటారు మీరు. సమస్యలు అంతే కదా, ఖచ్చితంగా మనం జీవీఎంసీలో మనం వెళ్ళగలిగితే ప్రజా సమస్యలను తీర్చడమే మన కర్తవ్యం అన్నమాట. చేయొచ్చు. నేను అదే అడిగాను, గమనించింది ఏంటి, మీరు గమనించింది ఏంటి, ఏం చేయదలుచుకున్నారని చెప్పాను కదా. ఈ సమస్యలని తాగునీటి సమస్య ఇప్పుడు వెళ్ళండి విశాఖపట్నంలో, తాగునీటి ఎంత సమస్య ఉంది అక్కడ, పొల్యూషన్ సమస్య ఎంత ఉంది, పోర్ట్ పొల్యూషన్ కానీ, వెహికులర్ పొల్యూషన్ కానీ, డ్రైనేజ్ సమస్య ఏ విధంగా ఉంది అక్కడ, ఈ ప్లాస్టిక్ యూజింగ్,
ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఈ తుఫాన్ యొక్క భయం ఎప్పుడూ విశాఖపట్నంకు ఉంటుంది ప్రతిసారి. కాబట్టి ఈ తుఫాన్ నిరోధక చర్యలను ఏ విధంగా చేయాలి, తర్వాత వచ్చేసి స్మార్ట్ సిటీ ప్రస్తావన కూడా ఉంది, మెట్రో ఇది కూడా వస్తుంది అక్కడ. వీటన్నిటి కూడా స్థానిక ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి దీన్ని కూడా మనం తీసుకురాగలిగితే త్వరగా అభివృద్ధి తీసుకురావచ్చు అన్నది మా ఐడియా. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జన సైనికులు వేలు లక్షలు తరలి వచ్చారు. అసలు ఒక ప్రపంచంలో తరలి వచ్చింది. అసలు ఈసారి అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన ఆవశ్యకత లేదు అన్న విధంగా వచ్చింది. అధికారంలోకి రావచ్చు అని కూడా వచ్చిన, లేదంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయినా పోషిస్తుందేమో అన్న భావన అందరిలో వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ భావన తప్పింది. దానికి కారణము టీడీపీతో లోపాయికార ఒప్పందం పెట్టుకోవడమే. అందుకు అనుగుణ అది ప్రజలు గమనించే జనసేనను ఒక్క సీటుకే పరిమితం చేశారు అంటున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? అది అబ్సల్యూట్లీ రాంగ్. దాంట్లో ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి సత్యం కూడా లేదు. జనసేన ఒక పార్టీగానే, ఒక పొలిటికల్ పార్టీగా నిలబడింది, తన సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళింది. ఏ పార్టీతోనూ ఇది మీరు అన్నట్టు వాళ్ళ పార్టీతో ఈ విధంగా అయ్యారు అలాంటిది ఏదీ లేదు. జనసేన అన్నది ఒక పార్టీగా, ఒక స్వతంత్ర పక్షంగా వెళ్ళింది. దాంతో మిగతా పక్షాలు సిపిఐ, సిపిఎం మరియు బహుజన సమాజ్ పార్టీతో వీళ్ళు ఒక అలయన్స్తో ముందుకెళ్ళామన్నమాట. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే, అవినీతిని అందించాలంటే అధికారంలో ఉన్న పార్టీ వల్ల అవుతుందంటారా, ప్రతిపక్షంలో ఉన్న వారి వల్ల అవుతుందంటారా? ఇదేంటంటే అధికారము ప్రతిపక్షం ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ అనమాట. సో అధికార పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి, అందరం కలిసి పవర్ ఉండేది ఎవరు చదువు పవర్ ఉండొచ్చు. పవర్ ఉన్నారన్నా కూడా ఫైనల్గా ప్రజా సమస్యలను తీర్చాలి. కాబట్టి అధికార పక్షం ప్రతిపక్షం అన్నీ కలిసి ప్రజా సమస్యలను తీర్చడానికి వెళ్ళాలి. కాబట్టి కేవలం అధికారం ఉన్నంత మాత్రమే కాదు, అందరం కలిసి చేయాలన్న ఒక ధోరణిలో ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా జనసేనకి, మిగతా అందరం కలిసి ప్రజా సమస్యలను తీరుద్దామన్న భావంతో ముందుకు వెళ్తామన్నమాట. మేము ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా కూడా అధికార ప్రభుత్వము స్పందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, లేదంటే ఆ సమస్య ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగే ఉంటుంది. అయితే అధికార పక్షాన్ని విమర్శించకుండా జనసేన మొత్తం కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర జన సైనికులు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించారు. మీరు చూడండి, అందరినీ మేము జనసేన ఏం చేస్తుందన్నది మేము చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాం. అధికార పక్షం ఏం చేస్తుందన్నది కూడా చెప్పాం ఖచ్చితంగా. దీంట్లో అధికార పక్షం గురించి ఎక్కడ కూడా వైసీపీ మీద విమర్శలు చేయలేదంటారా? ఎక్కడ కూడా వైసీపీ మీద విమర్శలు చేయలేదంటారా? అంటే నేను నా ప్రచారం గురించి నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ గురించి, జనసేనలో మీరు కూడా కీలకం ఉన్నారు, మీరు జనసేనలో ఒక సైనికుడు కదా, అందువల్లే అడుగుతున్నాము. ఉన్న విషయాలను ఒక్కొక్క లీడరు ఒక్కొక్క అండర్స్టాండింగ్తో మాట్లాడారు. దాని గురించి మేము ఎక్కడా కూడా ఏదో ఒక పార్టీతో కుమ్మక్కైన ఈ విధంగా మాట్లాడారు. తెలుగుదేశం అధికార పార్టీపై లేని విమర్శలు ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ అధికార పార్టీని టార్గెట్ చేయాల్సిన మరో ప్రతిపక్షం, అంటే మీ జనసేన పార్టీ ప్రతిపక్షాన్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అదే కదా ప్రజలు భావించి ఈరోజు జనసేనకు ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం ఇచ్చారంటున్నారు. మీరు ఒకసారి చూడండి, మా జనసేన ప్రచారంలో చూస్తే మేమేం చేస్తామన్నది ప్రాముఖ్యంగా మేము చెప్పాం. మా మేనిఫెస్టో ఏంటో చెప్పాం. ఇప్పుడు ఏదైతే 60 సంవత్సరాల పైబడిన రైతులకి పెన్షన్ ఇస్తామన్న ఏదైతే మాట్లాడామో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. 5,000 రూపాయల పెన్షన్ దొరకాలన్నది మా మేనిఫెస్టోలో ఒక ఐటమ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్థాపించిన వెంటనే కూడా వాళ్ళు ఇప్పుడు I think 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్న దీంట్లో ముందుకు వస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కుటుంబంలో ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబానికి అంతా అది ఆపాదిస్తుంది కదా. అట్లా వ్యక్తిత్వాలు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వ్యక్తిత్వం ఉన్న ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో అందరూ కలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడు, ఒక వసుదైక కుటుంబంగా ఉన్నప్పుడు ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబంలోని సభ్యులందరికీ అది ఆపాదిస్తుంది, పరాని వారంటానే అంటారు కదా, అనొచ్చు. ఓకే, అలాంటి